హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నన్ను మెకానిక్ యూట్యూబ్ ఛానల్. మీ బండికి స్పాకెట్ బేరింగ్ అయితే త్వరగా పోతుందా? అయితే వీడియో మీకోసం లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. స్పాకెట్ బేరింగ్ త్వరగా పోవడానికి కారణాలు అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఎన్బీసీ బేరింగ్, ఒరిజినల్ బేరింగ్ ఉంది దీనికి, కానీ ఇదైతే త్వరగా పోయింది అనమాట. బేరింగ్ అనేది త్వరగా ఎందుకు పోతుందంటే ఇది వచ్చేసి పెద్ద బేరింగ్ 6004 నెంబరు. ఈ బేరింగ్ అనేది ఒక్క సీలే ఉంటుంది, లేకపోతే సీల్ అనేది రాకుండా వస్తుంది. సో దీనికి ఒక్క సీల్ ఉండటం వల్ల వాటర్ వెళ్ళిపోయి సర్వీసింగ్ చేసినప్పుడు, వానలో వెళ్ళేటప్పుడు, లేకపోతే డస్ట్లో వెళ్ళేటప్పుడు మట్టి వెళ్ళిపోయి మనకి బేరింగ్ అయితే త్వరగా పోతుంది. సో మనం ఇది అలా జరగకుండా ఉండడానికి గ్రీజ్ అప్లై చేసుకున్న తర్వాత పాత బేరింగ్ ఉన్న ఆయిల్ సీల్ అయితే తీసేసి మనం కొత్త బేరింగ్ అయితే అప్లై చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనకి లోపల ఉన్న గ్రీజ్ బయటకు పోదు, బయట ఉన్న డస్ట్ లోనికి పోదు. మనకి వెహికల్ రన్నింగ్ మొత్తంలో గ్రీజ్ ఉండటం వల్ల మనం రెండు వైపులు ఆయిల్ సీల్ వేసాం కాబట్టి గ్రీజ్ అనేది బయటకు పోదు, బేరింగ్ కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.